వెల్కమ్ టు త్రిశక్తి క్రియేషన్స్. మరొక మేకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసామండి. పెండెంట్స్ కింద జడా కుందన్స్ యూస్ చేసామండి. గుత్తపూసలు వాడాము దాంట్లో. అండ్ హైడ్రా బీడ్స్ గ్రీన్ కలర్ 3mm వాడాము. ఫుల్ లెంగ్త్ నెక్ పీస్ ఇది. ఇక్కడ జడా కుందన్స్ని జాయిన్ చేసుకుంటూ ఒక్కొక్క సైడ్ 4 జడా కుందన్స్ వాడామండి. గుత్తపూసలు వాడేసరికి చాలా హెవీగా ట్రెడిషనల్ పెండెంట్ లాగా మనకి కనపడుతుంది. చాలా రిచ్ లుక్ వస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, 3 లైన్స్ వాడాము ఇక్కడ, బీడ్స్ కూడాను. ఇంత బ్యూటిఫుల్ నెక్ పీస్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. కావాల్సిన ఐటమ్స్ ఇవి జడా కుందన్స్ అండి. గ్రీన్ కుందన్స్ అండ్ వైట్ కుందన్స్లో వచ్చున్నాయి. షేప్ వచ్చేసి బిల్వ పత్రాలు ఉంటాయి చూసారా, అలా అనిపిస్తుంది కదా. పైన సింగిల్ రింగ్ వచ్చిందండి, కింద 3 రింగ్స్ వచ్చాయి. సింగిల్ పీస్ 100 రూపీస్ అండి. మల్టిపుల్స్ అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో మేము గుట్టపూసలు యూస్ చేసామండి. గ్రీన్ కలర్ కాంట్రాస్ట్గా వైట్ కలర్ గుట్టపూసలు యూస్ చేసాము. 5 grams వరకు యూస్ చేయాల్సి వచ్చింది. గుట్టపూసలు జాయిన్ చేయడానికి అండ్ బ్యాక్ రింగ్స్ లాగా జంప్ రింగ్స్ యూస్ చేసాము. కటర్తో ఆ పార్టీషన్ని కట్ చేసుకొని మన గుట్టపూసలు వేసేసుకొని బెండర్తో బైండ్ చేసేస్తే అయిపోతుందండి. చాలా ఈజీ ప్రాసెస్. ఇది కటర్ అండి. దీంతో మనం ఇన్విజిబుల్ వైర్స్ కానీ థ్రెడ్స్ కానీ కట్ చేసుకోవచ్చు. ఇది నోస్ పిల్లర్ అండి. జంప్ రింగ్స్తో జడా కుందన్స్ కానీ గుట్టపూసలు కానీ జాయిన్ చేసేటప్పుడు ఇది యూస్ చేయడం జరిగింది. ఇవి హైడ్రా 3mm గ్రీన్ కలర్ బీడ్స్. జంప్ రింగ్స్ యూస్ చేసి కుందన్స్ని ఇలా జాయిన్ చేయడం జరిగిందండి. జాయిన్ చేసిందో చూసారా ఎంత అందంగా కనపడుతున్నాయో. ఇక్కడ సింగిల్ లాకెటే కాదండి, మల్టీ లాకెట్స్ యూస్ చేసి కూడా మనము పెద్ద లాకెట్స్ని ఎలా డిజైన్ చేసుకోవాలని కాన్సెప్ట్ మీదనే ఇది డిజైన్ చేసుకున్నాము. మా పర్సనల్గా డిజైన్ చేసుకున్న చైన్ అండి ఇది. యాక్చువల్గా 2 సైడ్స్కి 2 లాకెట్స్ రెడీ అయిపోయాయి చూసారు కదా. జంప్ రింగ్స్లో గుట్టపూసలు ఎలా ఎక్కించామో చూడండి ఒకసారి. చేసి తర్వాత కుందన్స్లో ఎక్కించిన తర్వాత నోస్ పిల్లర్తో బైండ్ చేయడం జరిగిందండి. చాలా ఈజీ అండి ప్రాసెస్, మీకు తెలుసు, జస్ట్ ఒక ఐడియా కోసం మాత్రమే. చూసారా గుట్టపూసలు యూస్ చేసిన తర్వాత ఎంత రిచ్ లుక్ వచ్చిందో, ఎంత హెవీ పెండెంట్ లాగా కనపడుతుందో. గ్రీన్ కలర్ బీడ్స్ కదండి, అందుకే గ్రీన్ కలర్ థ్రెడ్ వాడాము. అండ్ నీడిల్ యూస్ చేసి బీడ్స్ని ఎక్కించడం జరిగింది. చాలా కన్వీనియంట్ అండ్ ఈజీగా అయిపోతుంది నీడిల్ యూస్ చేస్తే. మీకు లెంగ్త్ ఎంత కావాలో దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవాలండి. థ్రెడ్ సైజ్ ఎంత ఉండాలి, ఎన్ని బీడ్స్ పట్టాలి అనేది, మీకు ఎంత లెంగ్త్ ఉండాలి నెక్లెస్ అనేది దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవాలండి. ఒక్కొక్క లైన్ ఎక్కించుకొని ఒక్కొక్క లైన్ మనం పెండెంట్కి వేసుకుంటూ వెళ్తే మనకు కన్వీనియంట్గా ఉంటుందండి. మనకి సైజ్ కరెక్ట్గా తెలుస్తుంది. చూసారా అక్కడ మధ్యలో కూడా పెండెంట్కి అండ్ బీడ్స్కి మధ్యలో కూడా గుట్టపూసలు యూస్ చేసాము. అందుకే చాలా రిచ్ లుక్ వచ్చింది. జాయింట్ కూడా మనకు కనపడదు యాక్చువల్గా మనం అలా గుట్టపూసలు యూస్ చేసినప్పుడు. చూసారా 3 లైన్స్ కంప్లీట్ అయిపోయింది. ఆ మధ్యలో థ్రెడ్స్ కనపడుతున్నాయి కదండి, లాస్ట్లో మనం కట్ చేసేసుకొని గ్లూతో అతికిచ్చేసుకోవచ్చు. 3 లైన్స్ ప్రాపర్గా సెట్ అయ్యా లేవో ఇప్పుడే చూసుకోవడం బెటర్ అండి, లేకపోతే గ్లూ అతికించిన తర్వాత కష్టం అవుతుంది. ఏమైనా బీడ్స్ యాడ్ చేయాల్సి వచ్చినా తీసేయాల్సి వచ్చినా ఇప్పుడే చెక్ చేసుకోవడం బెటర్. పైన సింగిల్ లైన్తో బీడ్స్ పెట్టామండి. తర్వాత ఎండింగ్లో గుత్తపూసలు వేసాము. జంప్ రింగ్స్ యూస్ చేసాము. జంప్ రింగ్స్కి మనం థ్రెడ్ అయినా వాడచ్చు, లేకపోతే హుక్స్ చైన్ అయినా వేసుకోవచ్చు అండి, మీ కన్వీనియంట్ అది. ఇది ఫైనల్ లుక్ అండి. గుట్టపూసలు యూస్ చేయడం వల్ల చిన్న చిన్న కుందన్స్ కూడా ఎంత రిచ్ లుక్లో వస్తున్నాయో చూసారా. బాగుంది కదండి, మీకు నచ్చింది అనుకుంటున్నాము. మాకు వచ్చిన ఐడియాని మీతో షేర్ చేసుకున్నామండి. మరి మీ ఐడియాస్ని మాతో షేర్ చేసుకోరా. మీరు డిజైన్ చేసుకున్న నెక్ పీసెస్ పిక్స్ని మాతో షేర్ చేసుకుంటే మన సకులు కూడా అవి చూసి ఇన్స్పైర్, వాళ్ళకి నచ్చినట్టు డిజైన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఎందుకంటే అందరికీ అన్ని ఐడియాస్ రావండి, కానీ వేరే వాళ్ళ డిజైన్స్ చూసినప్పుడు అరే మనం కూడా అలా డిజైన్ చేసుకోవచ్చు కదా అనిపిస్తుంటుంది కదా, ఇన్స్పైర్ అవుతుంటాం కదా. ఓకేనా అండి, కమెంట్ చేయండి మరి మీ ఒపీనియన్స్. బాయ్. థ్యాంక్ యూ.